డైనోసార్ వరల్డ్. హాయ్ పిల్లలు, ఈరోజు మనం డైనోసార్స్ కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి జురాసిక్ అనే పేరు. ఆ అడవిలో రకరకాల డైనోసార్లు జీవిస్తూ ఉండేవి. వాటిలో ఒక పెద్ద డైనోసార్ ఉండేది. దాని పేరు కింగ్ డైనో. కింగ్ డైనో చాలా శక్తిశాలి మరియు భయంకరమైన డైనోసార్. అతను ఎప్పుడూ ఇతర డైనోసార్లను హింసిస్తూ ఉండేవాడు మరియు అందరూ అతనికి భయపడేవారు. అందరూ అతన్ని కింగ్ డైనో కింగ్ డైనో అని పిలిచేవారు. కానీ అతను ఎవ్వరి మీద దయ చూపేవాడు కాదు, ఎవ్వరికి సహాయం చేసేవాడు కాదు. అలా ఒకరోజు ఒక చిన్న డైనోసార్, దీని పేరు మిత్ర. మిత్ర ముళ్ళకంప గుహలో చిక్కుకుపోతుంది. పాపం అది చాలా భయపడుతూ ఉంటుంది, సహాయం కోసం అరుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న కింగ్ డైనో దాని అరుపు వింటాడు, కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. పాపం అప్పుడు మిత్ర చాలా భయపడిపోతుంది. అప్పుడు మరొక డైనోసార్ వస్తుంది, దీని పేరు బిట్టు. బిట్టు చాలా మంచి డైనోసార్. బిట్టు మిత్రాను చూస్తుంది. అప్పుడు ఆ ముళ్ళకంప గుహలో నుంచి రక్షించి మిత్రాను బయటకు తీసుకొస్తుంది. దానికి ధైర్యం చెప్తుంది, భయపడకు అని. అప్పటి నుంచి మిత్ర మరియు బిట్టు మంచి స్నేహితులు అవుతారు. ఆనందంగా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. మళ్ళీ అలా కొన్ని రోజుల తర్వాత కింగ్ డైనో ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. అతను బాధపడుతూ అరుస్తూ ఉంటాడు, కానీ ఎవ్వరికీ అతని సహాయం చేయడానికి రారు. అతని అరుపులు విని బిట్టు మరియు మిత్ర కింగ్ డైనోని రక్షించడానికి వస్తారు. వారు కింగ్ డైనోని ఆ పెద్ద గోయి నుండి బయటకు తీస్తారు. అప్పుడు కింగ్ డైనో ఆశ్చర్యపోతూ చూస్తాడు వాళ్ళ వంక. అతను బిట్టుని మరియు మిత్రాని అడుగుతాడు, నేను మీకు ఎప్పుడు సహాయం చేయలేదు కదా, నేను మిమ్మల్ని ఎప్పుడు హింసించేవాణ్ణి, మీరు ఎందుకు నాకు సహాయం చేశారు అని అడుగుతాడు కింగ్ డైనో. అప్పుడు బిట్టు ఇలా జవాబు ఇస్తాడు, స్నేహం అంటే తప్పులు లెక్కించకుండా సహాయం చేయడం కింగ్ డైనో. మేము మీకు సహాయం చేస్తే మీరు కూడా ఇతరులకు సహాయం చేస్తారని నమ్ముతున్నాం అని చెప్తాడు బిట్టు. ఈ మాటలు విని కింగ్ డైనో తన తప్పును తెలుసుకుంటాడు. అతను ఇకపై ఎవరిని హింసించకుండా అందరికీ సహాయం చేయడం ప్రారంభించాడు. అతను తన అడవిలో అందరికీ రక్షకుడుగా మారాడు. అతను తన అడవి మళ్ళీ సంతోషముగా మరియు శాంతియుతంగా మారుతుంది. అలా మళ్ళీ ఒకరోజు ఒక చిన్న డైనోసార్ కాలికి దెబ్బ తగిలి నడవడానికి కష్టపడుతూ ఉండేది. దాని పేరు రాకీ. రాకీ కాలికి దెబ్బ తగిలి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కింగ్ డైనో ఆ రాకీని చూస్తాడు. చూసి రాకీ దగ్గరికి వెళ్ళి కింగ్ డైనో సహాయం చేస్తాడు, తన కుటుంబం దగ్గరికి చేరుస్తాడు. అప్పటి నుంచి అందరూ కింగ్ డైనోని దయగల రాజు అని పిలవడం ప్రారంభిస్తారు. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం పిల్లలు? చెప్పుకున్నాం, స్నేహం, క్షమాపణ మరియు సహాయం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. తన తప్పును తెలుసుకుని మంచి రాజుగా మారడం ద్వారా అతను అందరి గౌరవాన్ని మరియు ప్రేమని సంపాదిస్తాడు. అతని అడవి మళ్ళీ సంతోషంగా మరియు శాంతియుతంగా మారుతుంది కదా. ఓకే పిల్లలు, మీకు కూడా డైనోసార్స్ అంటే ఇష్టమేనా? మీకు డైనోసార్ కథ నచ్చిందా? ఈ కథలో ఎన్ని డైనోసార్లు ఉన్నాయి చెప్పండి. ఓకే పిల్లలు, మీకు కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. ఓకే బాయ్.